అందరికీ నమస్కారం। ఈరోజు మన గంటావూరు ఏదైతే బీసీ కాలనీలో ఉన్న మన తిరుపతి గంగమ్మగుడి ధర్మకర్త అయిన చైర్మన్ అయిన మురుగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన వార్డు తరఫున ప్రతి ఒక్కరు తెలుపుకుంటున్నాము। ఎందుకంటే ఆయన వచ్చేసి అమరనాథ్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు ఈరోజు ఆయన వచ్చేసి ఈరోజు ధర్మకర్తగా ఉన్నారు। అమరనాథ్ రెడ్డి గారి తరఫున కూడా వచ్చేసి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు। ఎందుకంటే ఈరోజు మనము ఆయన ఎందుకంటే సేవారత్న ఎంతో పేద ప్రజలకి సేవ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు అమరనాథ్ రెడ్డి గారు కావచ్చు, మా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆయన పిలిచి ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయనకి అందరూ చేసి అందరూ అండదండలుగా ఉన్నారు। ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వచ్చేసి మురుగన్ గారికి వెన్నుదండగా ఉంటుంది। తెలుగుదేశం పార్టీ ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ బతుకున్నంత కాలం మురుగన్ గారికి అండదండగా ఉంటుంది। ఎందుకంటే మురుగన్ గారు తెలుగుదేశానికి సానుభూతి పరులు కాబట్టి ఆయనకు కూడా వచ్చేసి ఆ తెలుగుదేశం పార్టీ అమరన్న గారి తరఫున వచ్చేసి రాష్ట్ర ఆరోగ్యాలు అంతా చేకూరాలనేసి కోరుకుంటున్నాం। ఈరోజు మన గంటావూరు కాలనీలో మన మురుగన్నది పుట్టినరోజు 39వ పుట్టినరోజు। ఇలాంటి పుట్టినరోజులు 39 కాదు 89 చేసుకోవాలని మనం అందరూ ఆయన్ని ఆశీర్వదిస్తాం। గట్టిగా ఒకసారి కళతర ధ్వనులతో ఆయన్ని శుభాకాంక్షలు తెలియజేయండి అందరూ। ఆయన చేస్తున్న సేవలకు ఆయన చేస్తున్నది సేవలు 1 కాదు 2 కాదు వర్ణనాతీతం। ఆయన చేస్తున్న సేవలు ఆయన చేస్తున్నది కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవలు, ఎంతో మందికి ప్రాణాలకు హృదయాలను అద్దుకునే సేవలు, అటువంటి సేవలను మనము ఈరోజు ఆయన పుట్టినరోజులు మనం పాల్గొనడం ఎంతో సంతోషదాయకం। మన పొలంలేరు గంటావూరు ఇక్కడ ఉండడం, ఆయన ఇక్కడికి రావడం మనకెంతో గర్వకారణం। మనం ఎంతో సంతోషించదగ్గ విషయం ఏమంటే ఆయన మనకు చేస్తున్న సేవలు ఎవరు వచ్చినా లేదు అని చేతులు ఇట్లా అనడు। భగవంతుడి దగ్గర కూడా పోయి మనం వేడుకుంటే జరుగుతుందో లేదో కొన్ని తర్వాత జరుగుతుంది। ఏ దేవుడైనా ఏ ఊరైనా తర్వాత చూస్తాంలే అనే ప్రకారంగానే ఉంటుంది మనకు జరిగే కార్యక్రమాలు। కానీ ఈ మురుగన్ అనే మానవ రూపమైన భగవంతుడి రూపంలో వచ్చినట్టున్నాడు। ఆయన చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి। ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ ఆయన్ని ఆశీర్వదించండి, బలంగా ఆశీర్వదించి ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యాలతో కుటుంబంతో చల్లగా అందరితో సంతోషంగా ఉండాలని నా మీడియా మిత్రుల సోదరులతో అందరితో కూడా నేను కలిపి నేను ఆల్ ఇండియా మీడియా సెక్షన్ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ప్రత్యేకమైన శుభాకాంక్షలు మా తరఫున। జై హింద్। నేను కూడా ఫేమస్ కదా। నమస్కారం। అన్ననికి అరోహర, మురుగన్కి అరోహర। ఎన్ పేరే మురుగన్, ఆ పాటకు తగ్గ సరైనోడు మురుగన్। సేవారత్న, ధర్మకర్త, అన్నదాత ఇవే కాకుండా ఈ మధ్య విద్యాదాత కూడా అయినాడు మురుగన్ గారు। ఈ మధ్య పేద పిల్లలు కూడా ఒక బస్సు పెట్టి సెపరేట్ ప్రైవేట్ స్కూల్ పంపిస్తా ఉన్నాడు। అన్నదాత, ధర్మకర్త, సేవారత్నే కాదు ఇప్పుడు విద్యాదాత కూడా అయినాడు। ఇలాంటి పుట్టినరోజులు మురుగ ఇలాంటి ఇంకా 100 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురుగా హ్యాపీ బర్త్డే టు యూ। ఈ చెయ్యి ఎంతో మందికి అన్నదానం చేయింది। ముందుగా పొలమనేరు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ శాటిలైట్ అండ్ డిజిటల్ మీడియా అన్ని మీడియా ప్రింట్ మీడియాతో సహా అన్ని మీడియా తరఫున మురుగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు। గత సంవత్సర కాలంగా గంటావూరు పేరు చరిత్రలో వినబడేలాగా ఉంది। ఏమంటే శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవాలయంలో అన్నదాన, ధర్మకర్త, చైర్మన్, సేవారత్న ఎన్నో అవార్డులు నాకే చెప్పేకి రావడం లేదు, అన్ని అవార్డులు పొందినాడు। ఎందుకు అంటే సేవ, నిస్వార్థమైనటువంటి సేవ, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉండేటువంటి సేవ। ఎంతమంది అన్నదానం, ఎంతమంది ఆయన దగ్గర అన్నం తింటాడో తెలుసా? ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేపడతాడో తెలుసా? అసలు ఆయన చేతికి ఎముకుందో లేదో నాకు అర్థం కావడం లే। అడిగిన వాళ్ళకి అడిగినంత అంటే ఆయన సేవ చేసేదాంతో అక్కడ నిజాయితీ కనిపించాలా। ఎవరైనా సరే
సహాయం కోరొచ్చి నేను కూడా ఆయన సహాయం పొందిన వ్యక్తి ఒకటి. నా కంటి ఆపరేషన్ చేయించిన గొప్ప మనసున్న వ్యక్తి. ఇలా మా మీడియా మిత్రులకు కూడా చాలా తీవ్రమైన దెబ్బలు తగిలి చేయకపోతే కూడా దగ్గర కొన్ని వేల రూపాయలు సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. హోంశక్తి మాలధారణ వాళ్ళకి బస్సులు పెట్టారు, అలాగే అయ్యప్ప స్వామి మాలధారులకి బస్సులు పెట్టారు. ఇలా ఎన్నో ఆతృతమైన కార్యక్రమాలు, స్పిరిచువల్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాల్సిందిగా మా మీడియా తరఫున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాను. హ్యాపీ బర్త్డే. మనం చెప్పుకోవాలో చెప్పుకోకూడదో తెలియదు, కానీ ప్రతి బస్ స్టాండ్లోనూ ప్రతి పేదవాడు అడుక్కు తినేవాడితో సహా ఎవరినైనా 10 రూపాయలు ఇవ్వండి అడిగితే నేరుగా గంట వారు వెళ్ళిపో, జీవితం ధన్యమైపోతుందని చెప్తారు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు మొన్నటికి చెప్పు, నేను యాజ్ ఏ రిపోర్టరు నేను చెప్తాను. ఒక అతను వచ్చి నన్ను చిన్న హెల్ప్ అడిగినాడు. రాజాని ఆటో తోలుకునేవాడు. నేరుగా పలానా ప్లేస్కి వెళ్ళిపోంటే క్యాన్సర్ అయింది, బ్లడ్ క్యాన్సర్. నేరుగా వెళ్ళిపోంటే అన్న దగ్గరికి వచ్చి అన్న అన్నాడు, నేను నీకు దేవుడు మారుండన్నా, నేను చూపిస్తానని చెప్పి ఆటో ఓడికి డబ్బులు ఇచ్చి ఇంటికి పోయేదానికి రేపు తెల్లారితో కారు ఓడికి డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి దొరికిపోయి చూపించినాడు. ఏమో దురదృష్టం ఆయన చనిపోయినాడు. తర్వాత కూడా దివసాలకి జరగదు. అలాంటి వాడు దేవుడు. ప్రతి ఒక్కరి గుండెల్లో మురగన్నయ్య అంటే ఏమి అనేది తెలిసిపోయింది. మన మురగన్న అంటే ఏమని తెలిసిపోయింది. ఇంకా చరిత్రలో కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. ఓకే.